శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామచంద్ర శర్మ గారు. గురుగారి మాటలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఓ చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. హ్రీంకారాసన గర్భితాన్నల శిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీ. చతుర్దశ భువనాలపైన దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి సింహాసనములో, సువర్ణమైనటువంటి సింహాసనములో కూర్చున్నటువంటి రాజరాజేశ్వరి, అంబిక, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండి అనేక నామాలతోటి ఉన్నటువంటి ఆ తల్లికి అనేక వందనాలు సమర్పిస్తూ ప్రియ భగవద్బంధువులకు, శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు, నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి, దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి ఆలయములో నాకు అండగా నిలబడ్డటువంటి ప్రతి కుటుంబానికి అనేక అనేక మంగళ శాసనములు, ఆశీర్వచనములు కార్యక్రమంలోకి వెళదాం. తప్పకుండా గురుగారు. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, నా పేరు ఇంద్రాణి. ఎక్కడి నుంచి అండి? చల్లపల్లి నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. నక్షత్రం చెప్పండి అమ్మా. మృగశిర నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి ఆనందంగా ఉండాలమ్మా. మీ నామధేయం ఏమిటి తల్లి? ఇంద్రాణి అండి. ఇంద్రాణి. ఎక్కడ చర్లపల్లిలో ఉంటారా? అవును గురుగారు. చర్లపల్లి అంటే హైదరాబాదే కదా? లేదు, చల్లపల్లి గురుగారు, కృష్ణా జిల్లా. ఓ, అదే అంటున్నాను, నాకు అర్థం కాక అడిగాను. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఇంద్రాణి గారు, మృగశిర నక్షత్రంలో వృషభ రాశి పరిగణంలోకి తీసుకోమంటారా, మిథున రాశియా? వృషభ రాశి గురుగారు. ఎస్. ఇప్పుడు అడగండి మీ శ్రీవారి గురించి. చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు కానీ గురుగారు, చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కానీ ఏ కష్టం చేసినా దేనిలోనూ పైకి రాలేకపోతున్నారు గురుగారు. మామూలుగా వారు చేసేటువంటి వృత్తిపరంగా ఏమి చేస్తూ ఉంటారు చెప్పగలగారా? కారండి, ఓన్గానే డ్రైవింగ్ చేస్తారు. ఓకే. దానిలో ఎప్పుడు చూసినా వచ్చిన ఆదాయం అంతా ఎట్లా వెళ్ళిపోతుందో కూడా తెలియనట్టుగా వెళ్ళిపోవడమే కానీ తింటున్నాం ఉంటున్నాం అన్నట్లే కానీ పైకి రాలేకపోతున్నాం గురుగారు. అంటే సొంత వాహనం అమ్మ? అవునండి. అంటే మామూలుగా ఏదైతే డ్రైవర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు. ఆ వేతనం అనేది కుటుంబ పరంగా సరిపోక నానా రకాలుగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. అందులో కొంత ధైర్యం చేసి సొంత వాహనం ఎప్పుడైతే కొనుగోలు చేసుకొని తనదైన శైలితో కష్టపడుతూ సాధన చేస్తున్నా కూడా 10 రూపాయలు మిగిల్చలేకపోతున్నాడంటే దానికి మంచి పరిష్కారం నేను ఇచ్చేస్తాను. మీ గోత్రం ఏమిటి? గౌడ్సా మీరు? అవునండి. ఓకే. ఇంట్లో
మీది స్వంత గృహమా లేదా వసతి గృహమా? వసతి గృహం గురుగారు. స్వంత గృహమే కదా? వసతి గృహం. వసతి గృహము. గృహములో మీరు ఏ దిశలో ఉన్నారమ్మా? తూర్పు వాకిలి ఉంది, ఉత్తరం వాకిలి ఉంది. ఉత్తరం వాకిలి మెయిన్. ఓకే, ఉత్తరం వాకిలి ప్రధానంగా ఉంది, తూర్పు వాకిలి కూడా ఉంది. ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏ ద్వారం గుండా వస్తారు, లోపలికి వచ్చేటప్పుడు ఏ ద్వారం గుండా వస్తారు? ఉత్తరపు వాకిలే ఎక్కువ తిరుగుతారు గురుగారు. Yes. కూడా తిరిగే ఛాయిస్ ఉంది, ఉత్తరంగా ఎక్కువ వెళ్తారు. ఓకే, రామ తులసి కృష్ణ తులసిలో ఏ తులసి ఉంది మీ ఇంట్లో? తులసి, కృష్ణ తులసి ఉంది గురుగారు. ఎస్, నేను మీకు మంచి పరిహారం చెప్తాను, అది పెట్టి చూడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఆర్థికంగా మీ వారు చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభించేటువంటి సదవకాశాలు తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఇంద్రాణి గారు, మీకు రేణుకా ఎల్లమ్మ గురువులు అంటే తెలుసా? ఇక్కడ వీళ్ళెవరు అనుకునేది లేదు గురుగారు. ఎవరు అలా కులదేవత అని చెప్పి మీరు అంటుంటే చాలా సార్లు విన్నాను, కానీ వీళ్ళ ఇళ్లలో ఎవరు అనుకుంటాం వెళ్ళలేదు, వీళ్ళ పెద్దలు ఎవరు అనుకుంటలేదు గురుగారు. అయినా సరే నేనేమంటున్నా, పెద్దలు ఆ రోజులలో వాళ్ళు ఏమి వినలేదు, ఏమి చేయలేదు అనుకుందాము. మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి మీ శ్రీవారికి మంచి రోజులు రావడానికి చిన్న పరిష్కారమే కానీ చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది. మీకు ఒకవేళ ఆ ప్రాంతంలో, కృష్ణా జిల్లా ప్రాంతంలో దొరకని ఎడల మీరు కార్యాలయానికి ఫోన్ చేయండి, ఖచ్చితంగా మన చాముండేశ్వరి పీఠంలో ఉంటాయి, వాటికి పూజ చేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. ఆ 2 గురుగులు, ఒక దాంట్లో నూకలు లేని బియ్యము, ఒక దాంట్లో 18 గవ్వలు, ఈ 2 గనక మీ దేవుడి గదిలో పెట్టుకుంటే ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుదల విషయంలో భగవంతుడి యొక్క అనుగ్రహంతోటి దినదినంగా శుభ ఫలితాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సరేనా? గురుగారు ఆశీర్వచనం ఇవ్వండి. ఇంద్రాణి గారు, పరిష్కారం అయిపోయింది, ఆశీర్వచనం అడుగుతున్నారు. ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తే ఆశీర్వచనం. ఓకేనా? ప్రయత్నం చేస్తాను. ఎస్ ఎస్. ఇంద్రాణి అనుకుందాం. ఇంద్రాణి, అందులో ఇంద్రాణి దిశై ఇంద్రుడు ఏ దిక్కులో ఉంటాడు? తూర్పు దిక్కు గురుగారు. అమ్మో, నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాం. అవును గురుగారు. నిన్ననే మీరు వాస్తు గురించి ఏదో ప్రశ్న అడిగినప్పుడు చాలా చక్కగా వెళ్ళింది. అవునండి. ఓకే రా. ఇంకొక విషయం ఇంద్రాణి గారు, మీకు చాలా చక్కటి నాలెడ్జ్ ఉంది, భగవంతుడి దయ వలన ఇలాగే ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతూ అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ మీ కుటుంబాన్ని సంరక్షించేటువంటి శక్తి మీకు రావాలని కోరుకుందాము. నెక్స్ట్ ప్రశ్న, దేవతలకు రాజు ఎవరు? దేవతలకు ఇంద్రుడే గురుగారు. తూర్పు దిక్కు ఇంద్రుడే ఉంటాడు, దేవతలకు రాజు కూడా ఇంద్రుడేనా? అవును గురుగారు, ఇంద్రుడే. మిగిలిన దేవతలంతా పంచభూతాలకి వీళ్ళందరినీ ఆయన ఆధీనంలోనే ఉంటారు. సూపర్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. మీరు నేను చెప్పిన విధంగా, అంటే నేను చెప్పిన విధంగా కాదు, భగవంతుడు నాతో పలికించినటువంటి ఆ మాటలకు పరిగణంలోకి తీసుకొని ఆ విధానంతో మీరు గనక ఆ రెమెడీని పరిష్కారం చేసుకుంటే మీ కుటుంబ అభివృద్ధి తప్పనిసరిగా వస్తుంది. జై గురు దత్త. గురుగారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మేము బెంగళూరు నుంచినండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం కృత్తికా నక్షత్రము, మేషరాశి అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. గురుదత్త గురువు గారు, అనేక ఆశీర్వచనాలు. అమ్మ కృత్తికా నక్షత్రము మొదటి పాదమే కదా? అవునండి. మేషరాశి. అమ్మగారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి పెళ్లి గురించి అడగాలనండి. మీకు కృత్తికా నక్షత్రము, నక్షత్రాధిపతి సూర్యుడు, అగ్ని నక్షత్రము, మేషరాశి రాశ్యాధిపతి కుజుడు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, గురుబలము, శుక్రబలము వచ్చేసింది. సంబంధాలు చూస్తున్నారా? చూస్తూ ఉన్నామండి, చాలా రోజులతో 10 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. అంటే మీకు బాబు విషయంలో ఈ పరిహారములు చేసుకో, ఈ దోషం ఉందని ఎవరైనా చెప్పారా? లేదండి, అంటే కొంచెం లావుగా ఉన్నాడు అబ్బాయి. చాలా సంవత్సరాల నుంచినే చూస్తున్నామండి. ఒక పని చేయండి, ఒక్కసారి సౌమ్య గారు వారి డేట్ ఆఫ్ బర్త్ సంపూర్ణంగా అడిగి తీసుకోండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 జూలై 1984. టైమ్ 8:05 గంటలు, 8:05 ఉదయం రాత్రి. ఎక్కడ జన్మించారు? తమిళనాడు ఒట్టూరు అనండి. ఓకే, మీ గోత్రం ఏంటమ్మా?
పర్వత మహర్షి గోత్రం అండి. ఓకే, మీది పూర్వం నుంచి కన్నడ ప్రాంతమేనా లేదా వేరే ప్రాంతం నుంచి కర్ణాటకలో ఉంటున్నారా? లేదండి, మేము తెలుగు వాళ్ళండి. అంటే బెంగళూరులో ఉండేదండి మేము. ఓకే మా అమ్మగారి ఇల్లు ఒత్తూరు, ఓకే. బెంగళూరులో మేము ఉండేదండి. మా మా వీళ్ళు మా త్రివారు మేము. ఓకే, మీ తెలుగు ప్రాంతం ఎక్కడ అమ్మా? తెలుగు ప్రాంతమేనండి. ఓకే, ఇప్పుడు ఎన్నో సంతానం అమ్మ వీరు మీకు? 2వ సంతానం అండి. సోమవారమేనా జన్మించింది? సోమవారం. రక్తాక్షి నామ సంవత్సరము ఆషాఢ మాసము సోమవారం కృత్తికా నక్షత్రము మేషరాశి సింహలగ్నంలో జన్మించారు. మీకు లావుగా ఉన్నా బక్కగా ఉన్నా అది పరిగణంలోకి తీసుకోకండి. ఎందు గురించి అంటే లావుగా ఉన్న వాళ్లకు వివాహమై ఆనందంగా సత్సంతానం జరిగి కుటుంబ అభివృద్ధిలోకి వచ్చి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. బక్కగా ఉన్నటువంటి వాళ్ళకు వివాహం లేక వివాహం జరగక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లావు సన్నము అనేది పక్కన పెడితే భగవంతుడు ఇచ్చినటువంటి యోగాలలో భోగాలలో మనకు కొన్ని అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు రాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే రాశికుండలి నవాంశ అంశాచక్రము సుదర్శన చక్రము దశలు అంతర్దశలు ఇవన్నీ పరిగణంలోకి తీసుకోవాలి. ఈ జాతకుడకు మీరు ఇచ్చినటువంటి 23 జూలై 1984 8 గంటల 5 నిమిషాలకు ఉదయము అనేటువంటి సమయం ఇచ్చారు. కుజదోషము లేదు, భయపడవలసిన పని లేదు. ఈ జాతకుడికి సుమారుగా 84 సంవత్సరాలంటే 41 ఉంటాడమ్మా. 41 ఉంటాడు. అయినా కూడా ఇతడికి ఇంకొక యోగము కూడా ఉంది. వివాహపరంగా చింతించవలసిన అవసరం లేదు. నేను ఒక పరిహారం చెప్తాను, కష్టం అనుకోకండి, ఇష్టంగా చేయండి. వీరికి వీరి వయస్సు 43 44 వరకు కూడా వివాహ యోగము తప్పనిసరిగా ఉంది. అది దాటితే మాత్రము కాస్త ఆలోచించవలసినటువంటి పరిస్థితిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఆ పరిహారం పేరు రాసుకోండమ్మా, ఆమ్నాయ మందారము. ఆమ్నాయ మందారము. అది గనక మీరు అష్టమి రోజు, అందులో కృష్ణపక్షములో వచ్చిన అష్టమి రోజు ఆమ్నాయ మందార ప్రక్రియ చేసి ఆ కలశాల నీళ్లను వారికి అవభృత స్నానము వట్టి వ్రేళ్ళు జల్లెడలో పెట్టి ఆ కలశాల నీళ్లు వట్టి వ్రేళ్ల పైన పోస్తూ ఉంటే ఆ రంధ్రాల నుంచి వారి శిరస్సు పైన ఎప్పుడైతే నఖశిఖ పర్యంతము ఆ జలముతోటి అవభృత స్నానము జరిగిందో అతడి శరీరంలో వారు జన్మించిన సమయంలో ఉన్నటువంటి ఆ దోషము తొలగిపోయి 40 రోజులలో వివాహపరంగా తప్పనిసరిగా శుభ ఫలితాలు స్వీకరిస్తారమ్మా. సరేనా? గురువు గారు ఎక్కడ చేపించాలండి ఇది? మీకు కర్ణాటకలో బెంగళూరులో చాలామంది పండితులు ఉన్నారమ్మా, అక్కడ అడగండి. మీరు 4-5 చోట్ల అడగండి. ఒకవేళ ఎక్కడ దొరకకుంటే అప్పుడు కార్యాలయానికి ఫోన్ చేయండి, నేను ఎవరికైనా చెప్పేస్తాను. ఆశీర్వచనం గురువు గారు. ఆశీర్వచనం అంటే మీకు ప్రశ్నలో గెలిస్తే ఆశీర్వచనం. అడగమంటారా? అడగండి గురువు గారు. రైట్. మనస్ఫూర్తిగా మీ పేరేమన్నారు? నా పేరు స్వర్ణలతానండి. స్వర్ణలతనా? అవునండి. ఎంత చక్కటి పేరండి. స్వర్ణము అంతే, బంగారం లాగా మీ మనసు. అందరికీ అన్ని చేస్తుంటారు, మీ వరకు వచ్చేసరికి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా మీకు మంచి జరగాలి. రైట్. మీకు సూటిగా ఒకటే ప్రశ్న, స్వర్ణ గౌరి అని ఎవరిని, ఏ అమ్మవారిని పిలుస్తారు? పార్వతి అమ్మవారినండి. వావ్, నేను ఎక్కడ లక్ష్మీదేవి అంటది కావచ్చు అని అనుకుంటున్నాను మనసులో. ఎందు గురించి అంటే స్వర్ణము అంటే బంగారం కదా, బంగారము ఎక్కువ ధరించేది ఎవరు? లక్ష్మీదేవి కదా, వైకుంఠంలో ఉంటుంది, ఆ తల్లికేం తక్కువ. కానీ ఎక్కడ లక్ష్మీదేవి అంటది అనుకున్నాను. 100% స్వర్ణ గౌరి. 7 వారాల నగలు కావాలన్నా, దీర్ఘ సుమంగలిగా సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి 5వ తనము నిండుగా ఉండాలన్నా అంటే ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుందమ్మా? అంతే కదా, సౌభాగ్యమే కావాలి. అటువంటి నిత్యము సుమంగలిగా ఉండాలి అనేటువంటి స్త్రీ ఎవరైతే కోరుకుంటారో స్వర్ణ గౌరీ పూజ చేసుకోవాలి. చాలా సింపుల్. స్వర్ణం అనగానే బంగారం విగ్రహం తెచ్చి నేను పూజ చేయమంటలేను. నీ మనసు బంగారమై ఉండాలి. నీకున్న దాంట్లో బంగారం, స్వర్ణ గౌరీ ఎంత చక్కగా అలంకరించుకుంటుందో మన కట్టుబొట్టు సాంప్రదాయాలు ఆ స్త్రీ ధరించి, కాళ్లకు పసుపు రాసుకొని, నుదుట కుంకుమ ధరించి, పంచమాంగళ్యాలు ధరించి అద్భుతంగా స్వర్ణ గౌరీ అంటే గౌరీ పసుపుతోటి తయారు చేసినటువంటి గౌరమ్మను పెట్టి, నీకున్నటువంటి ఆభరణాలు ఏదో ఒక చిన్న ఆభరణమైన ఉంటుంది, ఏది లేదు కనీసం ఒక ఉంగరమైన ఉంటుంది, ఆ స్వర్ణములో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువును ఆ గౌరమ్మ పైన పెట్టి స్వర్ణ గౌరీ పూజ చేస్తే
అష్టైశ్వర్యాలతో ఆనందంగా లక్ష్మీదేవి వచ్చి పార్వతీదేవి ఒళ్ళో కూర్చొని తాండవమాడి ఆ ఇంట్లో సమస్తం ఇచ్చిపోతుంది. అంత గొప్ప ఆన్సర్. అందుకే నిత్య సుమంగళి ఎవరంటే పార్వతీదేవి. అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండీ, ఆర్య, దాక్షాయని, గిరిజ, మేనకాత్మజ, ఎన్నో నామాలు. కానీ ఆ తల్లికి ఆనందవల్లి అన్నా ఆనందపడుతుంది, లేదా పార్వతమ్మ అన్నా ఆనందపడుతుంది, ఉమామహేశ్వరి అన్నా ఆనందపడుతుంది. ఆ తల్లి మనం పిలిచే దాంట్లో ఒక ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలతోటి అమ్మ నీవు తప్ప నాకెవరున్నారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు, అమ్మల గన్న అమ్మవు తల్లి, నన్ను కరుణించు, నా కుటుంబాన్ని దీవించు అంటే ఒళ్ళో కూర్చుండబెట్టుకొని దీవిస్తుంది. అందుకే అమ్మ అయింది. అమ్మ అమ్మనే. అందుకే ఏ ఇంట్లో అయినా సరే పిల్లలకు అమ్మ అమ్మనే, జగజ్జనని ఎవరికైనా సరే అమ్మ అమ్మనే. కరెక్ట్ ఆన్సర్ చెప్పారమ్మా. మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వచనం అడిగారు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతితిష్టతి. మీ కుటుంబములో మంగళ వాయిద్యాల మోత ఆరంభమవ్వాలని ఆశీర్వచనం. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అమ్మా. హలో, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి. నా పేరు నాగమణి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? కోనసీమ జిల్లా అండి, ద్రాక్షారం దగ్గరలో అండి. ఎవరి గురించి నాగమణి గారు? మా అబ్బాయి గురించి అండి. నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు సాయిరామ్ అండి. నక్షత్రం నక్షత్రం ధనిష్ట అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురువు గారండి. నమస్తే. నమస్తే ధనిష్ట. నమస్కారం గురువు గారు. గురువుగారు మమ్మల్ని చెప్తాను గురుగారు. నువ్వు ఆతృత పడకు. నమస్తే 2 సార్లు నమస్తే పెట్టి నువ్వు తొందరపాటు. ఆతృత ఎందుకు? నిదానంగా మాట్లాడు. నేను ఎక్కడ పోను, గంట సేపు ఇక్కడనే ఉంటా. గురువుగారు మంత్రం చెప్పు. అలాగే అండి గురుగారు. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర జాత చేతనాయ త్రైలోక్యం వశమానియ నమస్వహ. మీ పేరేంటి? జయ గురుదత్త గురువు గారు. మీ పేరేంటమ్మా? నా పేరు నాగమణి గురువు గారు. నాగమణి గారు, గురువుగారి మంత్రంలో రెండు చోట్ల కాస్త కఠినంగా పలకాలి. అవి చెప్తాను, అది జ్ఞాపకం పెట్టుకోండి. దోష ఛేదనాయ అన్నారు. దోష ఛేదనాయ. ఛే కాస్త కఠినంగా నాభి దగ్గర నుంచి రావాలి. దోషఛేదనాయ ఇలా పలకండి అమ్మా. గురువుగారు తొందరగా మీ మనస్సంకల్పితం నెరవేరుస్తాడు తల్లి. ధనిష్టా నక్షత్రము ఎవరిదమ్మా? మా అబ్బాయిదేని గురువు గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆడి డేట్ ఆఫ్ బర్త్ అండి 99 సెప్టెంబర్ 23 అండి. నేను నీకు అడిగింది ఏంది, నువ్వు మళ్ళీ నాకు చెప్పేది ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. నక్షత్రం చెప్పినావు సరిపోయింది. నక్షత్రం చెప్తే నా దగ్గర మొత్తం నకశిక పర్యంతం ఆ జాతకుల చరిత్ర మొత్తం నా దగ్గరకు వచ్చేసినట్టే. ఏం కావాలి? అదేండి మా అబ్బాయి ఏసీ టెక్నీషియన్ గా దుర్గ గుడిలో చేస్తున్నాడండి. విజయవాడ దుర్గం తల్లి గుడిలో చేస్తున్నాడండి. అది ఇంకో 2 నెలలు అయిపోద్దని చెప్పారు. తీసుకున్నదండి. ఆడ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని అడుగుదామని గురువు గారు. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ఏసీకి సంబంధించిన వర్క్ చేస్తున్నాడా? అవునండి గురువు గారు. ఓకే, అంటే ఏసీకి సంబంధించిన వర్క్ పూర్తిగా వస్తుంది అబ్బాయికి? వచ్చిందండి గురువు గారు. ఓకే, మన కైలాసపురంలో చేస్తాడా? చేస్తాడండి, అడుగుతానండి గురువు గారు. అంటే నీకు నమ్మకం లేదు కదా. సరే, భవిష్యత్తు పరంగా బాగుంది. ఇటాలియన్ పగడము పంచలోహములో తయారు చేయించి మంగళవారము రోజు కుజహోరలో మధ్యవేలుకు పెట్టుకుంటే అతడు చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత వచ్చి ధనరూపేణ కావచ్చు, లేదా మనశ్శాంతి రూపేణ కావచ్చు, ఎదుగుదల విషయంలో కావచ్చు, శుభ ఫలితాలు స్వీకరిస్తాడు. ఒకటి. రెండవది, కనక వర్షాలు కురిపించే కనకదుర్గమ్మ తల్లికే చల్లని తల్లి. ఆ తల్లికే మీ వాడు చల్లని ఏసీ పెడుతున్నాడంటే ఆ అమ్మ కరుణ ఉండదా? ఉంటుంది తల్లి. పగడం ఒకటి పెట్టండి అమ్మా. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. నేను లక్ష్మి మేడం. మొన్న రాంపల్లి నుంచి చేసిన మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లక్ష్మి గారు? మా వారి గురించి తెలుసుకోవాలి. గురువు గారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి అమ్మా. జై గురుదత్త.
గురుగారు నమస్కారం గురుగారు, నీ పాద పద్మాలకు శతకోటి వందనాలు గురుగారు. శివార్పణం. అడగండి అమ్మా. మన సరళమ్మకి, మీకు, పాపకి, బాబుకి, అందరికి గురువుగారు. అమ్మా సంతోషం తల్లి, అడగండి ఏం కావాలి. గురువుగారు, నేను ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం చేశా గురువుగారు మా ఆర్థిక సమస్య గురించి. అంటే మీరు చెప్పారు గురువుగారు, ఇది కొబ్బరికాయ కొట్టి కింద నవధాన్యాలు పోసి నెయ్యి కలిపిన బియ్యము కొబ్బరి అందులో పోసి చేయమని చెప్పారు గురువుగారు. అవునమ్మా అవును. అది చేసిన గురువుగారు, కానీ ఏం జరగలేదు. అసలు ఆ ఇల్లు కూడా వదిలిపెట్టి రెంటింట్లో గురువు గారు. మా వారికి ఆగమ్మా, నువ్వు ఆగి గారిని అడిగిన సమాధానం చెప్పు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ బూరు ఉన్నటువంటి కొబ్బరికాయలో బియ్యము నెయ్యిలో తడిపి అందులో పోసి ఒత్తులు పెట్టి వెలిగించమని చెప్పాను. అదే కదా రెమెడీ? వెలిగించిన ఆగమ్మా, ఆగు తల్లి, ఓపిక అవసరమమ్మా. నేను ఒకటే ప్రశ్న, ఎన్ని ఒత్తులు పెట్టావు? 3 ఒత్తులు పెట్టమన్నారు గురువు గారు. నేను ఎందుకు చెప్తే 3 ఒత్తులు పెట్టమని? నెయ్యి దీపం పెడితే 3 ఒత్తులు వేయాలి, అది కూడా విడివిడిగా వేయమని చెప్తా. విన్నారా? కొబ్బరికాయలో నేను ఇచ్చే పరిష్కారము, నెయ్యితోటి తడిపినటువంటి బియ్యమును అందులో పోసి 365 ఒత్తులు కార్తీక పౌర్ణమికి వెలిగిస్తారు చూడు, అవి నేతిలో తడిపి మధ్యలో పెట్టి దానికి పంచ ఉపచారాలు అంటే కుంకుమ పసుపు అన్ని పెట్టి వెలిగించండి. మీ యొక్క మనస్సంకల్పితం నెరవేరుతుంది. 3 ఒత్తులు వేసి 3 కోట్ల కోరికలు కొడితే ఏం ఇచ్చిస్తాడు దేవుడు కదా? విన్నావా? 365 ఒత్తుల గురువు గారు. అవును తల్లి, నేను 300 అనగానే నేను 3 ఒత్తులు అన్నట్టు పడ్డది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, 365 ఒత్తులమ్మా. మీకు ఎంత స్పీడ్గా రిజల్ట్ వస్తుందో చూడండి, సరేనా? ఏమైనా దోషాలు ఏమన్నా ఉన్నాయో కొంచెం చెప్పండి గురువు గారు. ఎవరికమ్మా దోషాలు? మా వారు గురువు గారు, ఎక్కడ ఉద్యోగం కుదరట్లేదు. ఎక్కడ 1 నెల 2 నెలలు లేదా 5-6 నెలలు చేసేసి ఇప్పుడు ఖాళీగానే ఉంటుండు గురువు గారు. ఇప్పుడు ఒక మాట అడుగుతానమ్మా, సత్యం చెప్పు. మీ ఆయన పేరు చెప్పలే, నక్షత్రం చెప్పలే, రాశి చెప్పలే, లగ్నం చెప్పలే, పుట్టిన వారం తెలియదు, తిథి నాకు ఏం చెప్పలే. నేను ఏం దోషాలు ఉన్నాయని చెప్పాలి, ఏమి యోగాలు ఉన్నాయని చెప్పాలి, ఎప్పుడు ఉద్యోగం వస్తుందని చెప్పాలి. నువ్వు నాకు ఏం చెప్పలే. ఫోను లేవట్టంగానే ఒకటేసారి గురువుగారు మీరు మొన్న మేము చేశాము, కొబ్బరికాయ పగల కొట్టాను, ఏది బియ్యంతో తడిపిన బియ్యం పోసానన్నావు. ఏమి తెలియదు ఎలా చెప్తాం? కనీసం పేరు కూడా తెలియదు నాకు. పేరు చెప్పకూడదు గారు. మా అబ్బాయి సార్ చెప్పిస్తాను గురువు గారు. ఏం పేరు నాన్న? పెంచలయ్య గురుగారు. శంకరయ్య. ఏం చేస్తుంటాడు నాన్నగారు? పెంచలయ్య. ఓకే. పే అక్షరం వస్తుంది కదా? ఆ పేపోరారి చిత్త కన్యారాశి, చిత్తార్థం కన్యా. ఏంటట అసలు ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడు మీ వారు? ఆయన ప్లాస్టిక్ ఇంజనీరింగ్ గురువు గారు. ప్లాస్టిక్ అమ్మ వినండి, కన్యారాశి జాతకులకు విశ్వావసనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో 2వ వారం తర్వాత అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. వ్యవహార నామం పే అక్షరం వచ్చింది కాబట్టి చిత్తా నక్షత్రం పేపోరారి కాబట్టి చిత్తార్థం కన్యారాశిలో వచ్చాడు. కాబట్టి ఈ జాతకులకు శ్రావణ మాసం 2వ వారం వరకు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎదుగుదల విషయంలో వీరికి ఎలాంటి దోషాలు లేవు. భవ్యమైనటువంటి జాతకుడు. గురువారం రోజు గురువు గారిని విశ్వసించి బాగా నమ్మమని చెప్పండి. గురువారం రోజు ఉపవాసం ఉండమని చెప్పండి. అంతా మేలు జరుగుతుంది. నేను చెప్పిన పరిహారము కొబ్బరికాయలో నెయ్యి అక్షతలు ఆ ఒత్తులు వేసి వెలిగించండి, సరేనా? ధన్యవాదాలు గురువు గారు. ఓకేనమ్మా, ఆశీర్వచనాలు. మీకు ప్రశ్న అడగాలా? నీ పేరేంటి? మా పేరు లక్ష్మి గురువు గారు. రైట్. నీకు సూటిగా ప్రశ్న, రాంపల్లి పేరు ఎందుకు వచ్చింది? రాంపల్లి అంటే రామచంద్రమూర్తి అక్కడ. సూపర్. శతమానం భవతి ప్రేక్షకులు గ్రేట్ అండి. ఒక్కరు కాదు, అందరూ చాలా గ్రేట్. ఆమె కొంచెం చెప్పినా చాలా గెలిచినట్టే. అసలు మనం అనుకుంటాం రాంపల్లి అని మన ఇష్టం ఉన్నట్టు పిలుస్తాం, కానీ
సాక్షాత్తు నారాయణాంశలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి రాంపల్లిలో ఆగవలసిన సమయం. అక్కడ సంధ్యావందనం చేసుకునే సమయం ఆసన్నమైంది. అయితే రాంపల్లిలో అక్కడ అడుగుపెట్టి అక్కడి నుంచి కీసరగుట్టకు వెళ్ళాడు. కీసరగుట్టకు వెళ్ళి ప్రదోషకాలంలో ఆ ఈశ్వరుడి దగ్గర కూర్చొని సంధ్యావందనం చేశాడు. ఇక్కడ ఆగాడు కాబట్టి, రాముడు ఆగిన స్థలం కాబట్టి రాంపల్లి. ఎంత అద్భుతమైనటువంటి పేరు చూడు. అవును గురు. శుభం తల్లి జయ గురుదత్త. గురుగారు కాలేజ్ కూడా లైవ్లో ఉన్నారండి, మాట్లాడదా. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డిగూడెం అండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా. మీ పేరు? అయితే వెంకటలక్ష్మి గారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు శతకోటి వందనాలు గురుగారు. మీకు అనంతకోటి అనంతకోటి ఆశీర్వచనాలమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను గురుగారు మీ కాల్కి అవ్వాలని. రోజు జపం చేస్తున్నారా? రోజు చేస్తూ ఉంటానండి. నాకు ఎంత ఆనందంగా ఉందండి మీ మాట చాలు గురుగారు. ఓకే, చాలా సంతోషం తల్లి. రేవతి నక్షత్రం ఎవరిదమ్మా? మా బాబుదండి. బాబు పేరు? చక్రఫణి అండి. ఓకే, ఇప్పుడు బాబు గురించి మీరు ఎలాంటి విషయము తెలుసుకోవాలి అనుకుంటున్నారు? బాబుకి బాబు అస్తమానం బాగోవట్లేదండి. తను చేసే పని కూడా ఏదో ఒకటి ఆటంకాలు వస్తున్నాయండి. ఏం చేస్తుంటాడు? మిఠాయి వర్క్ చేస్తున్నాడండి బాబు. ఎస్, ఏమి చింతించొద్దు, మీరు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తాను. ఆ పరిష్కారము ఒక్కసారి చేయండి బాబు విషయంలో. రేవతి నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో మీనరాశి జాతకులు కాబట్టి రాశ్యాధిపతి గురువు. ఈ జాతకులకు 25 సంవత్సరాల తర్వాత ఎదుగుదల ఆరంభమవుతుంది. తనదైన శైలిలో సాధన చేస్తూ ఉండాలి. అలా సాధన చేసుకుంటూ వెళుతూ ఉండాలి. స్వతహాగా తను ఏది చేసుకున్నా కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జాతకులకు ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటంటే షోడశ భుజ వినాయక స్తోత్రము అని ఉంటుంది. అద్భుతమైనటువంటి శ్లోకం అది, నేను చెప్తాను, మీకు దొరకని ఎడల తర్వాత మీరు రాసుకోండి. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతురు గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని. ఈ 16 నామాలు గల శ్లోకాన్ని అతను గనక రోజు ఒక్కసారి దేవుడు ముందట కూర్చొని ప్రార్థన చేస్తే గనక వారి ఎదుగుదల విషయములో 16 అవతారాలు ధరించిన వినాయకుడు నాయకులకే నాయకుడు, కవులకే కవి, గణాలకు అధిపతి అయినటువంటి గణపతి దేవుడి దివ్య అనుగ్రహం లభిస్తుందమ్మా. అదొక్కటి నేర్చుకోమనండి, సరేనా? అలాగే గురుగారు. మీరందరూ బాగున్నారా? బాగున్నామండి గురుగారు. ఇంట్లో బాగుంటలేదండి, అది ఏం చేయమంటారు మాకు అసలు పరిస్థితి. సౌమ్య గారు, రెండో ప్రశ్నకు సమాధానం ఇస్తామా? ఏం కదా, శతమానం భవతిలో పరిష్కారం ఒకటే, మీకు తెలియదా? తెలుసు. సరే, మీకు ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నలో గెలిస్తే కనుక రెండో ప్రశ్నకు సమాధానం ఇస్తారు. ఓకేనా? ఓకేనా? గుర్తు రాదు, మరి చెప్తాను, అడగండి గురుగారు. వినాయకుడి జననము ఎలా జరిగింది? వినాయకుడి జననము ఎలా జరిగింది? ఒకటి. రెండో ప్రశ్న, ఈ రెండింటిలో ఏం చెప్పినా సరే, అసలు వినాయకుడికి ఏనుగు దంతము కంటే ముందు అతడి ముఖము ఎలా ఉండేది? మామూలుగా ఉన్నదండి, మన కుమారస్వామి ముఖంలా ఉంటారు స్వామి. ఎస్, ఓకే. కాస్త మీరు చెప్పేంత చెప్పారు, వాస్తవానికి కూడా పరిగణంలోకి తీసుకోవచ్చు. మానవుడి యొక్క రూపం ఎలా ఉందో మనిషి రూపము అలాగే జన్మించాడు. మీకు ఈరోజు కూడా వినాయకుడిని నమస్కారం చేయాలంటే మనము బొజ్జగా ఉండాలి, వేలుతున్నటువంటి కడుపు, వేలాడుతున్నటువంటిది, తొండము, పెద్ద చెవులు, అలాగే తొండం పెద్దగా ఉండి ఇలా తిరిగి ఓ చేతిలో లడ్డు పెట్టుకుంటేనే మనము ఓహో చూడంగానే ఓ గణపతి దేవుడు, ఓ గణేష్ మహారాజ్కి జయ అంటాం.
కానీ అతని నిజరూపం ఉన్నటువంటి దేవాలయాలు ఈ భారతదేశంలో ఉన్నాయంటే లేవు, ఒక్క చోట ఉంది. ఎక్కడ గురుగారు? తమిళనాడు మహారాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పేరుందండి, నర వినాయకుడు అంటారు. నరుడు ఎలా ఉన్నాడో అలాగే జన్మించాడు. అయితే ఆ నర వినాయకుడి దర్శనము మహా శ్రేయోదాయకం, అది అందరికీ దొరకదండి. వాస్తవానికి 1,000,000 మందిలో ఒకరికి లభిస్తుందో ఏమో. వినాయకుడు అనుగ్రహం రావాలంటే ఊరికే వస్తుందా అమ్మా? అందరికీ రాదు. వినాయకుడు అంటే ఏదో మామూలు వ్యక్తి అనుకోకండి. 54 అవతారాలమ్మా. ఏ దేవుడికి లేవు అన్ని అవతారాలు, ఏ దేవుడికి లేవు. ఒక మనం ధనం మూలమిదం జగత్తు, ధనానికి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి కూడా 8 రూపాయలే ఉన్నాయమ్మా, అంతే కదా. కానీ వినాయకుడు 54 అవతారాలు. 54 అవతారాలు అంటే నీకు ఏది కావాలన్నా అది మంచి బుద్ధితోటి దండం పెడితిస్తాడు. ఎలా? విద్యా గణపతి విద్యనిస్తాడు, అంతే కదా. లక్ష్మీ గణపతి లక్ష్మినిచ్చేస్తాడు, బుద్ధి గణపతి బుద్ధినిస్తాడు, అర్క గణపతి మూల గణపతి శక్తి గణపతి విద్యా గణపతి హేరంబ గణపతి, అలా ఎన్నో నామాలు. అందుకే వినాయకుడు నర వినాయకుడు అద్భుతమైనటువంటి రూపము. ఆ తర్వాత అమ్మవారు స్నానం చేస్తూ ఉంటుంది, కాపలా వినాయకుడు. దాని చరిత్ర పెద్దగా సమయం తక్కువ ఉంది కాబట్టి మనం చూచాయిగా చెప్పుకోవాలి. స్నానం చేస్తూ ఉన్నప్పుడు పరమశివుడు వస్తాడు, త్రిశూలం పట్టుకొని, కంఠములో వాసుకి నాగేంద్రుడు రుద్రాక్షమాలను ధరించి. లోపలికి వెళ్ళొద్దని ఎవరు ఆపుతారు? నర వినాయకుడు ఆపుతాడు. లోపల మంగళ స్నానం అమ్మగారు చేస్తున్నారు, ఎవరిని రానివ్వద్దని చెప్పి నన్ను కాపలా పెట్టింది అమ్మగారు అంటే, నన్నే వెళ్ళనివ్వవా అంటే, అంతే తండ్రి కదండి. నన్నే వెళ్ళనివాడు, నువ్వు కాదు, ఎవరు వచ్చినా లోపలికి రానివ్వద్దని చెప్పింది, అంతే. అయితే ఆ సమయంలో అందరూ ఏమనుకుంటారంటే, నన్ను రానివ్వలేదు కాబట్టి, నాకు కోపం వచ్చింది కాబట్టి ఆ వినాయకుడి యొక్క శిరస్సు ఛేదన చేశాను, అందుకే ఏనుగు యొక్క తలను తెచ్చి పెట్టారు అనేటువంటి కథ అందరికీ తెలుసు. వాస్తవానికి అది కథనే కాదు. మీరు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు అడగండి, చాలా మందికి ఇదే తెలుసు. ఒకటే చెప్తా అండి, ఈ కథ మీరు ఎప్పుడైనా అడగండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. ఈశానాలకు అధిపతి అయినటువంటి ఈశ్వరుడికి తెలియదా అండి తను కూర్చున్నటువంటి అబ్బాయి తన కుమారుడని? అంత వెర్రివాడైతే కాదు కదా ఈశ్వరుడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్, ప్రపంచాన్ని శాసించేటువంటి వ్యక్తి అండి. శివుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదని ఊరికే అంటారా? అటువంటి దేవదేవోత్తమ దేవతా సార్వభౌముడు కైలాస హిమగిరి శిఖరాలలో ఆనంద తాండవం చేస్తున్నటువంటి పరమశివుడికి అక్కడ కూసుంది తనవాడని తెలియదా? తెలుసు కదా. ఈశానాలకు అధిపతి అయినటువంటి ఈశానుడికి తెలియకపోవడం ఏంటి? ఆ కథను అలా అల్లారు, అది చాలా తప్పు. ఈశ్వరుడు తలకాయ తీసేసుడేంది, ఉత్తరం వైపు పడుకున్నటువంటి ఏనుగు తలకాయ తెచ్చుడేంటి? ఇదంతా అద్భుతమైనటువంటి, ఎందుకంటే వినాయక నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆ మహాదేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు అడగండి. చాలా అద్భుతమైనటువంటి విజయాలు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం మీరు చిన్నగా సమాధానం చెప్పారు కాబట్టి, ఇంట్లో నవధాన్యాలు కలిపినటువంటి 9 నవధాన్యాలు, కిలోంబావు రాగి కలశము అందులో వేయండి. వేసిన తర్వాత పాలతోటి తడిపినటువంటి నీళ్లు అందులో వదిలిపెట్టండి. వదిలిపెట్టిన తర్వాత ఈశాన్య మూలలో పెట్టండి. పెట్టిన తర్వాత రోజు ఒక గ్లాసు నీళ్ళు చల్లండి. ఎప్పుడు మొలకలు వస్తాయో అప్పుడు నీ ఇంట్లో సమస్త సమస్యలు పారిపోతాయి. శుభం. జయ గురుదత్త. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో నమస్తే అండి, మీ పేరమ్మ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ జిల్లా అండి. మీ పేరు? రాజేశ్వరి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రాజేశ్వరి గారు? నా గురించే తెలుసుకుందామని ఫోన్ చేసి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి. ఆగస్టు 3, 2000 సంవత్సరం. టైం కూడా చెప్పండి. టైము సాయంత్రం 3 నుంచి 4 లోపండి. ఎక్కడ జన్మించారమ్మా? కృష్ణవరం అండి. గురుగారితో మాట్లాడండి. రాజరాజేశ్వరి. గురువుగారు మీ పాద పద్మాలకు శతకోటి వందనాలు గురువుగారు. అనంతకోటి ఆశీర్వచనాలు రాజరాజేశ్వరి. బాగున్నావా తల్లి? గురువుగారు మీతో మాట్లాడతానని అస్సలు అనుకోలేదని చాలా సంతోషంగా ఉందండి. మీరు మాకు సోదరి సమానులు, మాకు ఆడపడుచులాగా అమ్మ. మీకు ఎప్పుడూ ఆ భగవంతుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జాతకం మీదేనా? ఎవరిదమ్మా ఈ జాతకము? నాదేనండి. రైట్. మీకు ప్రశ్న అడుగుతాను, తర్వాత మీకు సమస్యకు పరిష్కారం ఇస్తారు, ఓకేనా? అడగండి. రాజరాజేశ్వరి అమ్మవారి చేతిలో ఏముంటుంది?
రాజరాజేశ్వరి అమ్మవారి చేతిలో ఏముంటది? మీరు పక్కన అడుగుతురా? వామ్మో. చెరుగ్గడండి. నీ పక్కన ఎవరున్నారు చెప్పు ఫస్ట్ నాకు. నా పక్కన మా అమ్మగారు ఉన్నారండి. అమ్మగారిని అడుగుతున్నావా? అడగట్లేదు, చెప్తున్నానండి అమ్మగారికి. ఓకే. అమ్మవారి చేతిలో ఏముంటుంది? చెరుగ్గడ ఉంటుందండి. చెరుగ్గడ ఉంటుందండి అంటే అది రైట్ ఆన్సర్ తీసుకోవాలన్నా రాంగ్ ఆన్సర్ తీసుకోవాలన్నా సౌమ్య గారు? సందిగ్ధంలో ఎలా పెడతారు చూడండి. వాస్తవానికి చెరుగ్గడ ఉంటుందండి అంటే అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రైటేనండి. కన్ఫామ్? బాగా ఆలోచించుకో. రైటే అనుకుంటున్నానండి గురువు గారు. అనుకుంటున్నానండి. అది కరెక్ట్ కాదు మీరే చెప్పాలండి. ఇప్పుడు అది రాంగ్ అనుకో, నీ జాతకంలో పరిష్కారాలు ఇవ్వలేను నేను. గురువు గారు అలా అనొద్దండి. అలా అనొద్దంటే మీరు కరెక్టా కాదా చెప్పండి మరి. నేను మీకు ఒక వచనం పాడతాను చూడండి, అందులో దొరుకుతుండొచ్చు. గురువుగారు ప్లీజ్ గురువుగారు. ఉందండి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అమ్మ చాలా పవర్ఫుల్. మీకు అమ్మవారి పేరు పైన కూడా ఒక మంగళహారతి ఉందండి. జననీ శ్రీరాజరాజేశ్వరి గుణము నీరాజనం సర్వలోకేశ్వరి. రాజరాజేశ్వరి, గురువుగారు టెన్షన్లో ఉన్నావా? ఏంటండి? కాస్త టెన్షన్ వచ్చిందా మీకు? కెమికల్ అండి. కెమికలా? ఓకే, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్ ఏమ్మా? రైట్ అండి. చాలా సంతోషం అండి గురువుగారు. అమ్మవారి చేతిలో చెరుకు గడ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారికి నవరాత్రులలో కానీ, అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి, ఒకవేళ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయము లేని ఎడల అమ్మవారి ఆలయాలలో పార్వతీ అమ్మవారి దేవాలయములో చెరుకు గడ సమర్పించి చెరుకు ముక్కలు ఒక 18 నైవేద్యం పెట్టారా సమస్త సమస్యలు దూరం అయిపోతాయి. ఇప్పుడు మీకు ఏం చెప్పాలి మీ జాతకంలో చెప్పండి. గురువు గారు నా జాతకం ఎలా ఉందండి? నాకు సంబంధాలు చూస్తున్నారండి, కుదరట్లేదండి. నాకు ఆరోగ్యపరంగా కూడా డేట్లు అవి 20 రోజులకే వచ్చేస్తాయండి. ఓకే, 2000 సంవత్సరము ఆగస్టు 3వ తేదీ గురువారమేనా? అవునండి. విక్రమనామ సంవత్సరము శ్రావణ మాసం ఉత్తరా నక్షత్రము కన్యారాశి ధనుర్లగ్నంలో జన్మించావు. ఓకే, వివాహపరంగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే కదమ్మా? కరెక్టేనండి గురువు గారు. 3 నుంచి 4 సమయము పిఎంఏ కదా, ఏఎం కాదు కదా? సాయంత్రమేనండి. రైట్, తప్పదు. ఇక పరిష్కారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు కడుపు నొప్పి ప్రాబ్లం ఉంటుంది, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నావు, అప్పుడప్పుడు కలలు పడుతూ ఉంటాయి, ఆలోచనలు అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి, కాస్త ముక్కుసూటిగా మాట్లాడతావు, ప్రేమాభిమానము ఎక్కువగా ఉంటుంది, అందరికీ అన్ని చేస్తావు, నీ వరకు వచ్చేసరికి ఏ పని కాకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటావు, మాంగళ్య అంగారక కుజదోషంలో ఉన్నావు, అష్టమ కుజదోషము. ఇది బిఫోర్ వివాహము కాకముందు ఈ పరిష్కారం చేయించుకుంటే మీకు ఏదైతే స్త్రీ సమస్య అని చెప్పారో అది కూడా తొలగిపోతుంది, వివాహపరంగా కూడా మంచి సంబంధం వస్తుంది. మాంగళ్య అంగారక కుజ దోష పరిహారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి పండితులను సంప్రదించి చేయించుకోండమ్మా. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి, వినిపిస్తుంది. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నందిని. నందిని గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నందిని ధర్మారం నుంచి మేడం. ఎవరి గురించి అమ్మా? ధర్మారం. టీవీ చూడకండి, టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది మేడం. చెప్పండి. 6/7/1976. టైము పగలు 3:50కి.
ఎక్కడ జన్మించారు? మధ్యాహ్నం ఉచ్చిలపేట. గురుగారితో మాట్లాడండి. అమ్మగారు, అమ్మా, మీరు అట్లా మాట్లాడకుండా ఉంటే ఫోన్ కట్ అయిపోతుంది తల్లి. సరే మీ ఇష్టం. జై గురుదత్త. మా లైన్లో ఉన్నారా? కట్ అయిపోయినట్టుంది గురువుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో గురువుగారు, నమస్తే అమ్మా. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా గురించి తెలుసుకుందామని కాల్ చేశానమ్మా. మీ పేరు? నా పేరు చందన, వర్దేపాలెం, మాది శ్రీకాళహస్తి పక్కన. చందన గారు, మీ నక్షత్రం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ May 6, 1997. టైం చెప్పండి. 3:25 AM. ఎక్కడ జన్మించారు? వర్దేపాలెం అండి, శ్రీకాళహస్తి పక్కన వర్దేపాలెం. గురుగారితో మాట్లాడండి. అలాగే. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు, ఓకే, ఏం తెలుసుకోవాలి మీ జాతకం గురించి? గురువు గారు, నా జాతకంలో ఇంతవరకు ఒక్కటి కూడా మంచి జరగలేదు గురువు గారు. అన్ని సమస్యలే, చదువు కాడ నుంచి ప్రతి ఒక్కటి గురువు గారు. నేను నా సంకల్ప బలంతో ఇంతవరకు వచ్చానే కానీ నాకు చాలా కష్టంగా ఉంది గారు నా జీవితము. నా వివాహం కూడా చాలా కష్టమైపోయింది గురువు గారు. ఇప్పుడు నీ సంకల్ప బలంతో పైకి వచ్చినావు తప్ప దేవుడి అనుగ్రహం ఏం లేదంటావు. ఉంది గురువు గారు, లేదని చెప్పలేదు గురువు గారు, ఉంది. కానీ ప్రతి నా చదువు అనుకుంటే ఏదో ఒక సమస్య, పెళ్లి అనుకుంటే ఏదో ఒక సమస్య, అలాగే ఉంది గురువు గారు నా జీవితం మొత్తం. సరే, ఏం కాదమ్మా. మంగళవారం మీరు పుట్టింది? అవును గురువు గారు, మంగళవారము. ఈశ్వరనామ సంవత్సరము చైత్రమాసము అశ్విని నక్షత్రము మేషరాశి మీన లగ్నము. ఓకే, ఇంటి ఇలవేలుపు ఎవరమ్మా? మాది గురూప స్వామి గురువు గారు. మీరు అతడికి ఆరాధన కరెక్ట్ జరుగుతలేదు, అందుగురించే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఆ ఆరాధన అనేది, క్రతువులు అనేది, పూజాది క్రతువులు, అర్చన బాగా చేయండి. ఇంటి కులదైవము ఎప్పుడైతే మనము ప్రార్థన చేయకుండా వదిలిపెడుతున్నామో దాని వలన అనేక కష్టాలు ఎవరికైనా వస్తాయి. అందుగురించే ఇంటి దేవత, కులదేవత, వంశదేవత, గ్రామదేవత ఎవరైనా వీళ్ళు చాలా అవసరం. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. నేను ఒక పరిహారం చెప్తాను. ఆ పరిహారం కంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఓకేనా? అలాగే గురువు గారు. మీ పేరు చందన. చందనము ఏ అమ్మవారికి ఇష్టం? చందనము లక్ష్మీదేవికి గురువు గారు. ఎలా చెప్పగలుగుతున్నావు? లక్ష్మీదేవికి అని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే నేను లక్ష్మీదేవి సుగంధం వస్తుంది కదా. ఎందుకు పార్వతమ్మ దగ్గర రాదా? మీనాక్షి దగ్గర రాదా? కామాక్షి దగ్గర రాదా? భ్రమరాంబిక దగ్గర రాదా? కనకదుర్గమ్మ దగ్గర రాదా? నాకు తెలిసింది చెప్తున్నాను గురుగారు. అంటే పర్వాలేదు, భయపడకు. నేను చెప్తాను, జ్ఞాపకం పెట్టుకో. అలాగే గురుగారు. అమ్మవారికి ఇష్టమైన సూక్తము లక్ష్మీదేవికి శ్రీ సూక్తం అని ఒక పారాయణం ఉంటుంది. ఆ శ్రీ సూక్తం అనేది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు పురుష సూక్తముతోటే ఆ వేదమంత్రము ఉచ్చరిస్తున్న సమయంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. అలాగే లక్ష్మీదేవికి అభిషేకం చేసే సమయంలో శ్రీ సూక్తము పఠన చేస్తున్న సమయంలో చేస్తారు. అమ్మవారికి చందనమే ఎందుకు ఇష్టమంటే గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం. అంటే అమ్మవారికి చందనముతోటి అభిషేకము చేస్తే గనక అనేక సంపదలు ఇస్తుందట. కాబట్టి చందనము లక్ష్మీదేవికి మహాప్రీతికరము. కరెక్ట్ ఆన్సర్. జై గురుదత్త. మీరు కూడా చందనముతోటి 6 శుక్రవారాలు అమ్మవారికి అభిషేకము చేసి ఆ చందనాన్ని మీరు కుంకుమ దగ్గర ధరించండి. అదే చందనాన్ని మీరుండేటువంటి ఇంటికి స్వస్తికు ఓం లిఖించండి. అదే చందనాన్ని మధ్యలో ఒక గీత గీసి చంద్రవంక ఇలా తీయండి. ఇలా 3 చేయండి అమ్మా. మీ ఇంటికి ఎంత అద్భుతంగా రిజల్ట్ వస్తుంది చూడండి. జై గురుదత్త. గురుగారు, వాస్తు ప్రకారము ఒక ఇంటికి మెట్లు ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వరకు ఉండాలి గురుగారు? వాస్తు ప్రకారం వెళితే మనము మంచి ప్రశ్న. వాస్తులో మనం నిన్న 8 దిక్కుల గురించి మాట్లాడుకున్నాం. అవును. ఆగ్నేయము మూల అనేది ప్రధానంగా తీసుకుంటారు ఏది మెట్లకు. ఆగ్నేయ మూల ప్రధానంగా తీసుకున్నా మనము దక్షిణము వైపు చూస్తూ ఎక్కాలి. ఆగ్నేయ మూలలో
ఉత్తరానికి పైకి వచ్చేసేయాలి. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ ఆగ్నేయ దిశలో స్థలము లేని ఎడల వాయవ్యం మూలలో కూడా ప్రధానంగా మెట్లు తీసుకోవచ్చు. ఈ రెండు అంటే ప్రధానంగా ప్రప్రథమంగా ఆగ్నేయ మూల పరిగణంలోకి తీసుకోవాలి, లేదా వాయువ్యం మూలం. ఈ రెండు తప్ప మిగతా చోట పెట్టకూడదనేది శాస్త్రవచనం, వాస్తుశాస్త్రంలో ఉంది. కానీ కొన్ని సందర్భాలలో కొందరికి వాయువ్యం మూలలో ఆగ్నేయ మూలలో వసతి లేని వాళ్ళు ఎలా అనుకునేటువంటి వాళ్ళు అప్పుడు గ్రామార్వరం ప్రకారము, నక్షత్రాల ప్రకారము, తారాబలము చూసి ఏ దిక్కు వీళ్ళకి సెట్ అవుతుందో దాన్ని పరిగణంలోకి తీసుకోవచ్చు. కానీ మొదటి ఆప్షన్ ఆగ్నేయము వాయువ్యమే, అంతే తప్ప అది ఉంటే అటే కట్టుకోవాలి. ఇప్పుడు నైరుతి నడక పనికి రాదంటారు. వాస్తవానికి మీరు నమ్మాలే, నైరుతి నడక నాకు తెలిసి భాగ్యనగరంలో పట్టణాలలో నైరుతి మెట్లు అరుదు అండి. నాకు తెలిసి ఒక 50 లక్షల ఇండ్లు కడితే ఒక్కడు కూడా ఉండదు, భయపడతారు. మీకు పెద్ద రహస్యం చెప్పాలనా? చెప్పండి గురువు గారు. మన పీఠము నైరుతి మెట్లే ఉంటాయండి. అంటే ఎందు గురించి ఉన్నాయంటే నా నక్షత్రం ప్రకారము, నా జన్మరాశి ప్రకారము, నా జన్మలగ్నం ప్రకారము ఆ సమయంలో నా గురువు చెప్పిండు కాబట్టి నేను పెట్టిన. నేను విశ్వసించింది ఎవరిని? గురువుని. అది అక్కడ ఆ పరిస్థితుల్లో పెట్టవలసి వచ్చింది కాబట్టి గురువు అనుజ్ఞ తీసుకున్నా అంటే ఇక ఏ దిక్కైనా గురువు అనుగ్రహం లభించినట్టే. అందుగురించే గురువును గట్టిగా పట్టుకోవాలి, వదలొద్దు. ఆ గురువును ఎప్పుడైతే మనం వదలకుండా ఉంటామో ఏ దిక్కైనా గురువు కాపాడతాడండి. అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెలుతురులోకి తీసుకొచ్చేటువంటి వాడే గురువు. కాబట్టి నైరుతి మూల, ఈశాన్యం మూల ఎవరు పెట్టకూడదు. ఈ రెండు విధాలలో పెట్టుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా బాత్రూమ్ కింద జాగుందని మీరు బాత్రూమ్లే కట్టారా, ఏది మెట్ల కింద జాగుందని మీరు బాత్రూమ్ కట్టారా, 100% నష్టపోతారండి. ఇది ఎవరైనా సరే పరిగణనలోకి తీసుకోండి. చాలామంది చేసే తప్పే ఇది చెయ్యకండి. ఆ స్థలము ఎందుకు వదిలిపెట్టాలి అనేటువంటి ఆలోచనలో మీరున్నారా, మిమ్మల్ని మీరు వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నైరుతి హైట్ ఉండాలంటారు మనకు. ఎందు గురించి హైట్ ఉండాలంటే నైరుతిలో హైట్ ఎప్పుడైనా మనం పెంచుకుంటారు. ఎక్కువ వాటర్ ట్యాంక్సే పెడతారు. ఇల్లు ఎలా కట్టుకున్నా నైరుతి మూలనే పైన పెట్టుకుంటారు. కిందలో మాత్రము నైరుతిలో యజమాని ఉండాలనుకుంటారు. నైరుతిలో హైట్ ఎప్పుడైతే పెంచుతామో వాస్తు దోషాలలో 8 దిక్కుల ఏ దోషం ఉన్నా కూడా నిరుతి స్థానంలో ఎప్పుడైతే మనం హైట్ పెంచామో ఆ దోషాలను కొట్టేస్తుంది. అదొకటి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కట్టిన ఇల్లు కొనుగోలు చేయాలన్నా వాస్తు పండితుని పిలుచుకోండి, తప్పు లేదు. మీరు పిలవకుండా ఆయనకు ఎందుకులే దక్షిణ అనుకుంటే జీవితకాలం మీరు ఆ సమస్య అనుభవించవలసిందే. అందుగురించి మీకు ధర్మశాస్త్రం ఏమంటే తెలుసా అమ్మ, ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మనం అనుకుంటారు అయ్యో గురువుగారు ఇలా మాట్లాడుతున్నారని. మలమూత్రాలతో కూడుకున్నటువంటి శరీరం. ఈ శరీరం ఏమైనా పవిత్రమైన శరీరం కాదు, ఎవరిది కాదు, నాదాంతో సహా కదా. మనము కాలకృత్యాలు తీర్చుకోవాల్సింది ఎవరైనా కూడా, అంతే కదా. కాలకృత్యాలు ఆపే శక్తి మనకు లేదు. ఒకవేళ అది ఆగిందనుకో అరక్షణంలో మరణమే వస్తుంది కదా. డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాస్తుశాస్త్రములో ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు రావాలి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, చివరిగా అది బయటికి ఎలా వెళ్ళాలి, వాస్తుశాస్త్రం అలా చెయ్యాలి. అలా చెయ్యకుండా చక్కగా నైరుతి మూల నుంచి వాయువ్యానికి గలుపుదాం, ఇట్లా షార్ట్ కట్ ఉంటుందని చెప్పి షార్ట్ కట్ కలిపినవా ఇంటి యజమానికి షార్ట్ కట్లో పోతాడు. అంత అద్భుతమైనటువంటి వాస్తుశాస్త్రం. ఆగ్నేయం దిక్కు నుంచి ప్రారంభం కావలసిందే. ఆగ్నేయం టు ఈశాన్యం, ఈశాన్యం టు మీకు ముందు నైరుతి నుంచి ఆగ్నేయం, నైరుతి నుంచి ఆగ్నేయంకు రావాలి తప్ప నైరుతి నుంచి నువ్వు డైరెక్ట్గా వాయువ్యం షార్ట్ కట్ తీసావా, మూతలు వేసినాయి కదా, నీళ్ళే పోతున్నాయి కదా అనకు. అందుగురించే ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఇల్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కటి గమనించాలి. ఇల్లు కట్టేటప్పుడు ప్లంబర్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ దగ్గరుండి చూపెట్టాలి. ఎవరిని నమ్మొద్దు. వాళ్ళు చెప్తారు ప్లంబర్లు, ఇట్లా గురుగారు ఇట్లా షార్ట్ కట్ ఉంది కదా, పైపులు తక్కువ పడితే ఇట్లా వేసుకుందాంపా. నీదేం పోతుంది, నీ సొమ్ము పోతుందా, నాకు నచ్చినట్టు ఏమని చెప్పాలి. అంటే వాడికి ఏం చేస్తారంటే పైపులు పోతున్నాయి అని తొందరగా పని అయితే నేను తొందరగా ఇంకో పని చూసుకోవచ్చు అనే ఆలోచనలో ఉంటారు. నైరుతి టు ఆగ్నేయం, ఆగ్నేయం టు ఈశాన్యం టు వాయువ్యానికి వెళ్ళిపోవాలి. అంత ప్రమాణం ఉంటుంది. గోడలు మనం ప్రహరీ గోడ కట్టుకుంటాం కదా, గోడే కదా మనకు దాంతో ఉపయోగం ఏముంది, మన హద్దు అనుకుంటాం కదా.
ఆ గోడ కూడా ఎక్కడ హైట్ లేవాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ప్రామాణికంగా ఉండాలి, ఎటు ఎండ్ కావాలని ఉంటుంది తెలుసా. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు రోజు ఇంటి లోపల మీరు బాగా గమనించుకోండి, వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, అలాగే బోర్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు బోర్ ఎక్కడ పడితే అక్కడ వేస్తుండండి. ఈశాన్యంలో నీళ్ళు పడలేదనుకో ఆగ్నేయంలో వేస్తుండు, ఆగ్నేయంలో నీళ్ళు పడలేదనుకో నైరుతిలో వేస్తుండు, నైరుతిలో నీళ్ళు పడలేదనుకో వాయువులో వేస్తుండు, అక్కడ మధ్యలో వేస్తున్నాడు. అని కావాల్సింది నీళ్ళు కావాలి అంతే. మరి ఎందుకు వస్తలేవురా ఈ 4 దిక్కులా అని చెప్పి ఓ పండితుని పిలిచి, అయ్యా గురుదేవుడా కాస్త ఈ భూమిలో జలం వచ్చేటట్టుగా ఆశీర్వదించంటే వారి నక్షత్రం తీసుకొని జలవరణులు ఎలా ఉన్నాయో పరిశీలన చేసి ఇక్కడ వేయరా అని చెప్తారా. కాబట్టి వాస్తుశాస్త్రం చాలా గొప్పది. ఆ ఇంట్లో ప్రతి కుటుంబము ఒక కోరిక అండి. ఒక ఇంటి ఇల్లాలకి మనులు మాణిక్యాలు ఆభరణాలు అడగదండి. నాకు ఇంత ఇల్లు కొని భర్తను అడిగే కోరిక అండి. ఒక స్వగృహం వచ్చే ఏర్పాటు చేయనైనా 20 ఏళ్ళైంది వివాహం చేసుకొని, నేను ఏం అడగా, ఇన్ని సంవత్సరాలు నేను ఏం అడగలే, నువ్వు చెప్పినట్టు విని కుటుంబాన్ని కాపాడుతూ మీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాను. ఓ చిన్న గూడు ఏమని అడుగుతారు ఇంటి ఇల్లాలు. నువ్వు చిన్న గూడు కష్టపడి ఇష్టంగా కొనిచ్చినావు అనుకో, జీవితకాలం సేవ చేస్తుందండి ఆ ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలాగా. కాబట్టి ఆ ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని యజమానురాలు ఇద్దరు పరిగణనలోకి తీసుకొని ఇద్దరి మాట ఒకే దాటిగా వెళ్ళి ఇల్లు చక్కగా కట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదుగుదల పరంగా సంతానపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పరంగా ఏది చెయ్యి సక్సెస్ అవుతావమ్మా. 0 ఉన్నవాడు హీరో అవుతాడు అంతే తప్ప ఈ బయ్యర్లు, ఈ బ్రోకర్లు, ఈ బిల్డర్లు, ఈ ప్లంబర్లు వీళ్ళని నమ్మి మనము మోసపోయినామనుకో ఆగమైపోతాం. అస్సలు ఆగం కాకరి అమ్మ. 50 నుంచి ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం కాదమ్మా, మిగతా పట్టణాల్లో కూడా మీరు అక్కడెక్కడో ఉంటారు కదా అమ్మ, నేను మీ దగ్గర ఎంత గజం భూమి అంటే ₹1,00,000 అంటారు అంతే కదా. పోనీ ఇంకొకరు కొంత దూరం అటు అక్కడ ఎంత, అక్కడ కూడా 1,00,000 అంటే ఇప్పుడు ఎక్కడ కూడా 1,00,000 అయిపోయిందమ్మా. ఒకప్పుడు లక్ష్మీదేవి అనేదట, ఒరేయ్ 1,00,000 అయ్యేదాకా నన్ను చూడు, 1,00,000 అయినాక నేను నిన్ను చూస్తా అనేదట. వాస్తవానికి అప్పటి రోజులలో ₹1,00,000 మనం కూడబెట్టినామనుకో ఆ 1,00,000 మనల్ని కాపాడేది. వాస్తవమే కదా. 1,00,000 అయినాక నిన్ను చూస్తా. ఇప్పుడు 1,00,000 ఏముందండి, 1,00,000 ఇట్లా చేతిలో పట్టుకుంటే ఇలా ఇలా అయిపోతున్నాయి. కాబట్టి వాస్తుశాస్త్రం చాలా గొప్పది. అన్నీ తెలుసుకొనే మీరు ఇల్లు కట్టుకోండి. శుభం. జై గురుదత్త. గురుగారు వాస్తుకు సంబంధించి చక్కని విషయాలు పరిహారాలు అందిస్తూనే కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలకు కూడా చక్కని పరిష్కారాలు అందించారు గురుగారు. ధన్యవాదములు. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాళ్ళ శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతమానం